construct PDA for language a power n, b power n, c power m, m and n greater than or equals to 1 over a input alphabet a, b and c. సో ఎందుకు ఈ ప్రాబ్లం తీసుకున్నాము అంటే ఇక్కడ ఒక చిన్న లిమిటేషన్ ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకున్న లాంగ్వేజ్ నాన్ రెగ్యులర్ లాంగ్వేజ్. ఓకే, సో దీన్ని పీడిఏ కంపల్సరీ యాక్సెప్ట్ చేస్తుంది. దెన్ దీనికి మనం చిన్న మాడిఫికేషన్ చేస్తే ఏ పవర్ ఎన్, బి పవర్ ఎన్, సి పవర్ ఎన్ కనుక చేసాము అంటే అగైన్ ఇట్ విల్ నాట్ వర్క్. పీడిఏ అనేది చేయలేదు. ఓకే, సో రెగ్యులర్ లాంగ్వేజ్ని ఫైనైట్ ఆటోమేటా చేస్తాయి, నాన్ రెగ్యులర్ లాంగ్వేజ్ని పీడిఏ చేస్తాయి. బట్ పీడిఏ కన్నా ఏదైనా సుపీరియర్ మెషిన్ ఉంటేనే ఏ పవర్ ఎన్, బి పవర్ ఎన్, సి పవర్ ఎన్ అనేది చేస్తుంది. ఓకే, సి పవర్ ఎం వీ కెన్ గెట్ ఇట్ ఈజీలీ. సింప్లీ సీల్ మొత్తాన్ని మనం ఎప్సిలాన్ కింద మార్చేసామనుకో మనకి పీడిఏ కన్స్ట్రక్ట్ అయిపోతుంది. బట్ సి పవర్ ఎన్ ఉన్నప్పుడు మాత్రం నాట్ పాసిబుల్ విత్ ద పీడిఏ. ఫర్ దిస్ వీ గో ఫర్ ద టిఎం, ట్యూరింగ్ మెషిన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, లెట్స్ డిఫైన్ ద లాంగ్వేజ్. ఇన్ ద సొల్యూషన్ లాంగ్వేజ్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎన్, బి పవర్ ఎన్, ఏబి తీసుకున్నాను, 2 సీలు, సి పవర్ ఎం కదా, ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏఏ, బీబీ అవి 2 కామను. నెక్స్ట్ ఒక సి తీసుకున్నాను, నా ఇష్టం కదా. నెక్స్ట్ ట్రిపుల్ ఏ, ట్రిపుల్ బి, 4 సీస్, ఇలాగా ఎన్నైనా కానీ డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, కండిషన్ ఏంటంటే ఏని బి ఫాలో అవ్వాలి, బిని సి ఫాలో అవ్వాలి. ఓకే, కండిషన్స్ నెంబర్ ఆఫ్ ఏస్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ బీస్ టు ఏ ఫాలోడ్ బై బి followed by C. Okay, okay, these are the conditions for logic define చేసుకోవాలి. సో సింపుల్ లాజిక్ ఏముంది, ఏ వచ్చిన ప్రతిసారి బిని మనం పాప్ చేసుకుంటాం. సారీ, ఏలన్నిటిని పుష్ చేస్తాము, బి వచ్చినప్పుడు పాప్ చేస్తాము, సి వచ్చినప్పుడు ఎప్సిలాన్ కింద చేంజ్ చేసేస్తాము. సో సింపుల్గా ఏబిసిసి అని చెప్పి అన్నాం అనుకో, వద్దులే ఇంకోటి ఏమైనా తీసుకుందాం, ఏఏ బీబీ ట్రిపుల్ సి అని చెప్పి తీసుకున్నాం అనుకో, ఎక్కడ ఉంటుంది. సో దీనికి చేయాలి అంటే స్టాక్ అనేది తీసుకోండి. Z0 ఇనీషియల్గా ఉంటుంది. ఫస్ట్ ఏ వచ్చినప్పుడు పుష్ చేసాము, నెక్స్ట్ ఏ వచ్చినప్పుడు పుష్ చేసాము. ఓకే, నెక్స్ట్ బీ రాగానే పాప్ చేసాము, నెక్స్ట్ మళ్ళీ బీ రాగానే పాప్ చేసాము. సి వచ్చినప్పుడు సింపుల్గా ఎప్సిలాన్ చేసేస్తాం దాన్ని. ఫైనల్గా Z0 ఒకటే అందులో మిగిలిపోతుంది. ఓకే, సో లెట్స్ సీ ద ట్రాన్సిషన్ డయాగ్రామ్. సో స్టార్టింగ్ స్టేట్ ఈజ్ ద Q0. ఓకే, సో Q0 ఏ వచ్చినప్పుడు Z0 ఏ Z0 పుష్ చేయండి, ఏకి ఏ వచ్చినప్పుడు ఏ పుష్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఎప్పుడైతే బి వస్తుందో ఏకి పాప్ చేసేయండి, స్టేట్ Q1కి రీచ్ అవుతాము. అగైన్ మళ్ళీ నెంబర్ ఆఫ్ బీస్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి వచ్చినప్పుడు ఇది వచ్చినప్పుడు మళ్ళీ పాప్ ఆపరేషన్ చేయండి. ఎప్పుడైతే ఇక్కడ సి ఆన్ Z0 వస్తుందో Z0 కింద మార్చేయండి. అగైన్ Q2. ఓకే, మళ్ళీ నెంబర్ ఆఫ్ సీస్ ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ సీస్ Z0 వచ్చినా కానీ Z0 ఒక్కదాన్నే ఉంచండి, సీని మాత్రం పుష్ చేయొద్దు. ఫైనల్గా మొత్తం అయిపోతే మిగిలిపోయేది ఎప్సిలాన్ Z0 అనేది వచ్చినప్పుడు Z0 ఒక్కదాన్నే ఉంచి Q3 ఫైనల్ స్టేట్ చేసేయండి. ఓకే, సో దిస్ ఈజ్ ద ట్రాన్సిషన్ డయాగ్రామ్ అండ్ లాజిక్ ఫర్ ద గివెన్ ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు ఇంతవరకు బాగానే ఉంది. ఒకవేళ మనం ఏ పవర్ ఎన్, బి పవర్ ఎన్, సి పవర్ ఎన్ తీసుకుందాం అనుకో, ఏ పవర్ ఎన్, బి పవర్ ఎన్కి మనం క్యాన్సిల్ చేసుకుంటూ వస్తాం. బట్ సి పవర్ ఎన్కి క్యాన్సిల్ చేసుకోవడానికి ఏం ఉండదు. అంటే అదొకటి ఇదొకటి క్యాన్సిల్ చేసుకుంటూ రావాలి. టాప్ ఆఫ్ ది స్టాక్ ఎప్పుడు టాప్లోనే ఉంటుంది కాబట్టి దాన్ని మించిపోదు కాబట్టి మనం దాన్ని డిజైన్ చేయలేము. ఓకే, సో ఫర్ దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నాట్ పాసిబుల్ విత్ పీడిఏతో పాసిబుల్ అవ్వదు. ఓకే, ఫర్ దిస్ we go for Turing machine.
ఓకే, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది కంక్లూజన్. ఈ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ వచ్చినప్పుడు మనం దానికి వెళ్ళాల్సి ఉంటుంది. సో ట్రాన్స్లేషన్స్ అన్నిటినీ లిస్ట్ అవుట్ చేయటమే కదా. సో పైన మనకు కనబడుతుంది, వాటిని మనం లిస్ట్ అవుట్ చేసుకుందాం. Q0 A Z0 delta of Q0 A Z0 స్టేట్ సేమ్ స్టేట్ ఉంటుంది. Q0 A Z0 నెక్స్ట్ డెల్టా ఆఫ్ Q0 A సేమ్ స్టేట్ Q0 A దెన్ BA డెల్టా ఆఫ్ Q0 BA పాప్ ఆపరేషన్ స్టేట్ చేంజ్ టు Q1 ఎప్సిలాన్ డెల్టా Q1 BA మళ్ళీ ఎన్ని వచ్చినా కానీ సేమ్ స్టేట్లోనే ఉండి పాప్ ఆపరేషన్ చేయండి. ఓకే, దెన్ C వచ్చినప్పుడు డెల్టా Q1 C Z0 దాన్ని పుష్ చేయొద్దు, సింపుల్గా స్టేట్ Q2కి చేంజ్ చేసి Z0 ఒకటే మిగిలిపోతుంది. డెల్టా Q2 ఆన్ C ఇంకా ఎన్ని Cలు వచ్చినా కానీ Q3 Z0 ఫైనల్లీ డెల్టా ఆఫ్ ఎప్సిలాన్ Q2 ఇది Q2నే Q2 ఎప్సిలాన్ Z0 ఇంకేం మిగిలిపోద్ది అందులో ఓన్లీ ఓకే Q3కి వెళ్ళి Z0 ఒకటే మిగిలిపోతుంది. దీస్ ఆర్ ఆల్ ద ట్రాన్సిషన్స్ ఇన్ ద PDA. ఓకే, అన్ని ప్రాబ్లమ్స్ ఒకలాగే ఉంటాయి, బట్ మీరు ఎగ్జామ్లో రాస్తేనే మార్కులు వస్తాయి. రాయటం కోసం ఇవన్నీ డిఫైన్ చేసుకుంటున్నాం. స్ట్రింగ్ యాక్సెప్టెన్స్, ఒక స్ట్రింగ్ తీసుకొని యాక్సెప్టెన్సా కాదని చెప్పి చూపించాలి. సో సంథింగ్ టేక్ ఎనీ స్ట్రింగ్ డెల్టా ఆఫ్ Q0 ABCC సింపుల్ స్ట్రింగ్ తీసుకున్నాము. ఇనీషియల్ స్టాక్ సింబల్ ఈజ్ ద Z0. సో డెల్టా Q0 A Z0 సేమ్ స్టేట్ BCC A Z0. ఓకే, Q0 BA సో క్యాన్సిల్ అయిపోతాయి. Q1 CC Z0 సింపుల్ స్ట్రింగ్ కాబట్టి ఊరికనే అయిపోయింది. సో Q1 CC Z0 అగైన్ C వచ్చినప్పుడు Q2 C Z0 ఎన్ని నెంబర్ వచ్చినా కానీ అక్కడే లూప్ తిరుగుతుంది కదా. Q2 ఎప్సిలాన్ Z0. సో ఫైనల్లీ Q3 Z0. దిస్ ఈజ్ ద ఫైనల్ స్టేట్. Okay, this is the final state. Therefore PDA accepted the string in the given language. That's all about this A power n, B power n, C power m. Thanks for watching. Please do like, share and subscribe. If really useful this video for your exams, just comment in the comment section. Thank you.